హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిజం కోర్టులో గెలుస్తుందా, లేక పవర్ ఉన్న వాళ్ళే ఎప్పుడు గెలుస్తారా? ఈ ప్రశ్నకి సమాధానం చెప్పే ప్రయత్నం చేసింది అమెజాన్ ప్రైమ్ వీడియో తన కొత్త కోర్ట్ రూమ్ డ్రామా సిస్టమ్తో. మరి ఈ సినిమా చూడదగ్గదా లేదా అనేది ఈ రివ్యూలో తెలుసుకుందాం. జ్యోతిక, సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ లీగల్ థ్రిల్లర్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమ్ అవుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోతే, రవి రాజవంశ్ అనే స్టార్ లాయర్ తన కెరీర్లో ఒక్క కేసు కూడా ఓడిపోలేదు. ఆయన కూతురు నేహా కూడా అదే కోర్టులో లాయర్గా పనిచేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయితే ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ హత్య కేసులో పరిస్థితులు మారిపోతాయి. నిందితుడి తరపున తండ్రి వాదిస్తే అతనికి వ్యతిరేకంగా కూతురు కోర్టులో నిలబడుతుంది. ఆ తర్వాత జరిగే కోర్ట్ రూమ్ డ్రామా, రివెంజ్ యాంగిల్, ట్విస్ట్స్ ఈ సినిమాలో ప్రధాన హైలైట్స్. ఈ సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే నటీనటుల పర్ఫార్మెన్సెస్. జ్యోతిక చాలా ఎమోషనల్గా నటించింది. సోనాక్షి సిన్హా కూడా తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్గా కనిపించింది. ఇద్దరి మధ్య వచ్చే కోర్ట్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కోర్ట్ నిజాన్ని కాదు, ప్రూఫ్ని నమ్ముతుంది అనే పాయింట్ సినిమాని ఇంట్రెస్టింగ్గా నిలబెట్టింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ అండ్ కోర్ట్ సెట్స్ అన్నీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. అయితే ఈ సినిమా ఫుల్లీ పర్ఫెక్ట్ కాదు. నాంది సినిమా చూసిన వారికి ఈ కథ కొంచెం ఫెమిలియర్గా అనిపిస్తుంది. అలాగే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంటుంది. కోర్టులో వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఇంకాస్త పవర్ఫుల్గా ఉంటే సినిమా ఇంకో లెవెల్కి వెళ్ళేది. మొత్తానికి సిస్టమ్ ఒక డీసెంట్ కోర్ట్ రూమ్ రివెంజ్ డ్రామా. జ్యోతిక అండ్ సోనాక్షి సిన్హా పర్ఫార్మెన్సెస్ సినిమాని బలంగా నిలబెట్టాయి. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్న సెకండ్ హాఫ్ మంచి ఎంగేజ్మెంట్ని ఇస్తుంది. కోర్ట్ రూమ్ డ్రామాలు ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఒకసారి తప్పకుండా చూడొచ్చు. ఈ సినిమాకి నా రేటింగ్ 3/5. మీరు ఈ సినిమాని ఆల్రెడీ చూసింటే మీ ఒపీనియన్ని కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక రివ్యూలో కలుద్దాం. బాయ్.